ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక ఆ మాట చూడండి, 10వ అధ్యాయము, లేత వయసును నడిప్రాయమును గద్దించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వాక్యములను తొలగించుకొనుమో, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకొనుము అంటున్నాడు. ఏమి చెరుపమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నీ దేహముని పాడు చేసేవి, నీ దేహముని నరకానికి తీసుకుపోయేటివి, నీ దేహము పాతాళముకు తీసుకుపోయేటివి, నీలో కొన్ని ఉన్నాయి నీకు ఇష్టమైనవి, వాటిని తీసివేసేయి. వాటిని నువ్వు తీసివేసేసి ఇదిగో నీ దేహముని చెరుపు వాటి కొరకు నువ్వు ఆశ పెట్టుకొనక నీ దేహముని శుద్ధ సువర్ణంగా మార్చే దేవుని వైపు చూడుము, మార్చే పట్టణం వైపు చూడుము, మార్చే ఆ రాజ్యము వైపు చూడుము, మార్చే ఆయన సన్నిధి వైపు నీవు చూడుము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. నీ దేహాన్ని చెరిపే వాటి కొరకు నువ్వు ప్రయాసపడవద్దు. నీ దేహముని బాగుపరిచే వాటి కొరకే ప్రయాసపడము, అది నువ్వు ఇష్టపడము, దాని కొరకు నువ్వు ఆనందపడము, దాని కొరకు నువ్వు ముందుకు కొనసాగము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇద్దరు స్నేహితులు వారు ఎప్పుడు సహవాసంలోనే ఉండేవారు. వారిలో నుంచి ఒక వ్యక్తి దేవుడి దర్శనాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి సేవకు వచ్చాడు. రెండవ వ్యక్తి అతను ఏం చేశాడో తెలుసా? తన దేహాన్ని తన శరీరాన్ని సంతోషపెట్టి దాని వైపే నిలిచి ఉన్నాడు. ఈ వ్యక్తి, మారిన వ్యక్తి ఏం చేశాడంటే, బ్రదర్, నా స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నీవు ప్రభువుని నమ్ముకో, దేవుని నమ్ముకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే, సరేలే చూద్దాంలే, చిన్నగా మారతాలి అని మాట చెప్పాడు. తనకు తెలియకుండానే శరీరంలో ఒక వ్యాధి సంభవించిందని. అర్థమవుతుందా? ఒక వ్యాధి తనలో సంభవించింది. ఏ వ్యాధి సంభవించింది? క్యాన్సర్ అనేది సంభవించేసి. ప్రైజ్ ద లార్డ్. ఈ క్యాన్సర్ ఎప్పుడైతే సంభవించిందో ఆ వ్యక్తికి అది జాడలు తెలియగానే, ఆ సమాచారం తెలియగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా నేను బ్రతకకూడదు అని ఇక గడ్డి మందు ఉంటుంది కదా, ఆ గడ్డి మందు తాగేశాడు. ఆ గడ్డి మందు తాగేసేసరికి అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చాడు. హాస్పిటల్లో చేరిస్తే ఇంచుమించు 3 లక్షల దాకా ఖర్చు అయ్యి, డాక్టర్లు ఏమని చెప్పారో తెలుసా? ఇతను బ్రతకడు, అయిపోయింది, చనిపోతాడు, రేపటి దాకా కూడా ఛాన్స్ లేదు, నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను అన్నాడు. ఎవరన్నారు? డాక్టర్లు చెప్పారు. అయితే తన స్నేహితుడైన ఈ దైవ సేవకుడు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? విజయవాడ హాస్పిటల్లో చేరిస్తే, గాంధీ హాస్పిటల్లో చేరిస్తే, ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ఈ సేవకుడు ప్రార్థన చేసి రాగానే ఆ రాత్రికి రాత్రి దేవుడు అతని తెల్లని వస్త్రముతో తన దేహముని తాకాడంట. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు తాకగానే తెల్లారి పొద్దున లేగానే ఏమంటున్నాడు తెలుసా? మమ్మీ, డాడీ, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాంపా అన్నాడు. ఏమంటున్నాడు? ఇంటికి వెళ్ళిపోదాం. మీరు కంగారుగా, డాక్టర్లు ఏమో రేపటి దాకా కూడా గ్యారెంటీ లేదు అని డాక్టర్లు చెప్పి, వీడేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, ఒకసారి వచ్చి చూడండి సార్ డాక్టర్ గారు అనగానే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఆ డాక్టర్కే ఆశ్చర్యమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యమైపోయింది. దేవుడు చేసే కార్యము ఎలా ఉంటుందంటే ఆశ్చర్యపడేలాగా చేస్తాడు దేవుడు. అయితే ఈ వ్యక్తి ఎలా ఉండాలి? ఇక మీదటైనా ప్రభువు నమ్ముకో, ప్రార్థనలో ఉండు, భక్తిగా జీవించు, విశ్వాసిగా జీవించు అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? భక్తిగా లేడు, విశ్వాసిగా లేడు. మళ్ళీ ఏం చేశాడో తెలుసా? ఏ పాపం బుద్ధులు తనకి ఉన్నాయో అవే మార్గంలో మళ్ళీ నడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కట్టుకున్న భార్య దూరం అయిపోయింది, కడుపున పుట్టిన బిడ్డలు దూరం అయిపోయారు, కన్న తల్లిదండ్రులు దూరం అయిపోయారు. ఈ వ్యక్తి ఏమైపోయాడంటే పాపానికి దిగజారిపోయి తనకు లేని అలవాట్లన్నీ ఇంకా అన్ని సంభవించాయి. ప్రైజ్ ద లార్డ్. లేని జబ్బులన్నీ తనలోకి వచ్చేసినాయి, లేని అలవాట్లు ఇంకా
అది ఏంటి సూరిటీ అని, ఆ గంజాయి అని, సారాయి అని, మరి అనేక చోట్ల ఆ పాపం అని చేసుకుంటూ ఇలా తన జీవితాన్ని పతనము చేసుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కూడా తను ఇంకా బ్రతికే ఉన్నాడు, విజయవాడ ప్రాంతంలో ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ దేహమును సంతోషపెట్టు వాటి కొరకు నువ్వు వెళ్ళకూడదు. నీ దేహమును చెరుపువాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు.